చరిత్ర పుటపై ఊరిన నిత్య జీవపు ఓట అతడు. చదలుబట్టిన చరిత్ర ఎదపై మిలమిల మెరిసే సంతకమతడు. గత వ్రాతల ఘంటిక అతడు, అనాగతపు గొంతుక అతడు. నిత్య గణాంకాల కారకుడతడు, సత్య గుణాంకాల స్థాపకుడతడు. వందల కోట్ల మంది క్రైస్తవ జనాంగం అనుదినం ఆరాధించే నిత్యనూతన పురుషుడతడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఏ యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరు మీదనైతే క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అని చరిత్ర మనుగడ సాగిస్తుందో, అసలు అదే క్రీస్తు అదే చరిత్రలో లేడని చెప్తున్నారు. పరిశోధించే సత్తా లేని చాలామంది వాళ్ళ మాయ మాటలు నమ్మి మోసపోయి నాస్తికులుగా, మరికొంతమంది హేతువాదులుగా కూడా బలహీనులైపోతున్నారు. అలాంటి తరుణంలో మూర్ఖుడికి సమాధానం చెప్పకపోతే వాడికి వాడే జ్ఞాని అనుకుంటాడు అని బైబిల్ మనకు చెప్తుంది. సామెత 26:5. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకము విశ్వాస్యతయు కలిగిన మా కన్న తండ్రి, మీ అపార కృపాచరణములకు మా ప్రణామములు నాయన. ఈ రాజమండ్రి సమీప గ్రామ ధర్మవర ప్రాంతంలో మీ బిడ్డలైన వారందరితో కలిసి మీ వాక్యమును ధ్యానించుటకును, పంచుకొనుటకును, సంభాషించుకొనుటకును, పరిశీలించుకొనుటకును మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి, మాన్యతను బట్టి కృతజ్ఞతలు. వింటున్న మీ బిడ్డలందరూ జాగ్రత్త కలిగి, జాగూరత కలిగియు, జాగ్రత్తగా వాక్యమును భక్తితోనూ ఆసక్తితోనూ వెంబడించులాగున, గైకొనులాగున వారికి తోడ్పడండి. చెప్పబడుతున్నటువంటి అంశమును తేట తెల్లముగా, సత్యమును సరిగా విభజించటి జ్ఞానముతో చెప్పులాగున మాకు ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని, కష్టపడి పనిచేసిన పిల్లలందరి పట్ల మీ దైవిక ఆశీస్సులను కుమ్మరించమని యేసునాథుని మన ప్రార్థనని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సంతోషం నా ప్రియ దేవుని పిల్లలారా, విచ్చేసిన మీ అందరికీ, అది అటువలే వేదికని అలంకరించినటువంటి స్థానిక కళాశాల ప్రిన్సిపల్ గారు, దైవజనులు, గౌరవనీయులు శ్రీ డానియల్ అన్న గారికి, తక్కిన పెద్దలందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకంగా శుభాలు. అటువలే సభా ప్రాంగణానికి విచ్చేసిన నా సోదర సోదరీజనులైన మీ అందరికీ కూడా సార్వత్రికంగా ప్రభు పేరిట నా ప్రత్యేకంగా శుభాలను తెలియజేసుకునిచున్నాను. సంతోషం పిల్లరా, ఇప్పటిదాకా డానియల్ అన్న నోట నుంచి మంచి మాటలు మీరు అందరూ విన్నారు. మరి ఇక మన అంశంలోనికి వెళ్ళిపోతే, దీనజనుల మార్పుకై దేవసూతిని దివ్యావతారం. నిజమే, యేసుక్రీస్తు అనగానే మీ అందరికీ తెలిసిన సంగతే. ఒక భాషకు పరిమితమైన వాడు, ఒక దేశానికి మాత్రమే పరిమితమై ఆగిపోయినటువంటి ఒక విప్లవకారుడు కాడు. భాష గీతలను, దేశ హద్దులను, సమస్త ఎల్లలను తుడిచివేసి, నల్ల తెల్ల జాతి భేదం లేకుండా, భాష యాసతో సంబంధం లేకుండా, స్త్రీ అని పురుషుడని లింగభేదం లేకుండా, చిన్నని పెద్దని వయోభేదం లేకుండా అందరి హృదయాల్లోనికి, అందరిలోనికి ప్రవేశించిన ఏకైక మహాచక్రవర్తి ఆయన. ఎందుకంటే కొందరు కొన్ని భాషలకే పరిమితమయ్యారు. కొన్ని పుట్టినరోజులు కొంతవరకే పరిమితం అవుతాయి. మీ అందరికీ తెలుసు, మన పుట్టినరోజు మన ఇంటికి మాత్రమే పరిమితం. కాస్త దేశం కోసం కష్టపడ్డ వాళ్ళ పుట్టినరోజులు ఆ దేశం వరకు పరిమితం. కానీ క్రిస్మస్గా చెప్పుకునేటువంటి, క్రీస్తు జన్మదినం అని చెప్పుకుంటూ చేసేటువంటి క్రిస్మస్ మాత్రం దేశ విదేశాలలో, జీవం కలిగిన ప్రతి దేశంలో కూడా దీని గురించి అట్టహాసాలు, ఆర్భాటాలు, అంబరాలనంటే సంబరాలు జరుగుతూనే ఉంటాయి. దీనికి అంతం లేదు, ఈ సంబరాలకి హద్దులు లేవు. ఎవరు అసలు ఈయన? ఎందరో పుట్టారు ఈ భూలోకంలో మనలాగా. ఈ కోట్ల 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 జనాల్లో ఎన్నో కోట్ల మంది ఇప్పుడు పుడుతున్నారు, అప్పుడు పుట్టారు, భవిష్యత్తులోనే పుడతారు. కానీ అందరికీ తెలిసేలాగా వాళ్ళ జీవితాలు బ్రతికాయి అంటే కొంతమంది ఉన్నట్టు ఆ పక్క వీధిలో కూడా తెలియదు. మనమంటూ ఒకళ్ళం బ్రతుకుతున్నామని, మనమంటూ ఒకళ్ళని చలిస్తున్నామని మన పక్క వీధుల్లో కూడా తెలియదు. గ్రామం దాటితే మనల్ని ఎవడూ గుర్తుపట్టడు. మీకు తెలుసు, ధర్మవరం వరకే మీరెవరో. ధర్మవరం నుంచి ఆ కాకినాడో రాజమండ్రో వెళ్తే మిమ్మల్ని ఎవడు గుర్తుపట్టడు. ఎవడో అందరూ వెళ్తుంటారు, మార్కెట్లో మీరు వెళ్తుంటారు. వాడెవడో మీకు తెలియదు, మీరెవడో వాడికి తెలియదు.
మన ఐడెంటిటీ ఒక ఊరికి పరిమితం, మన ఐడెంటిటీ ఒక నగరానికి పరిమితం. మహా అయితే ఈరోజు మనం గొప్ప గొప్ప క్రికెటర్స్గా పిలుచుకుంటున్నటువంటి ఒక విరాట్ కోహ్లీ కానివచ్చు, ఒక రోహిత్ శర్మ లాంటి వాళ్ళు కానివచ్చు, వాళ్ళు ఈ దేశంలోకి వస్తే సెలబ్రిటీలు. మన ఎక్కడ ఆస్ట్రేలియాలోనే ఎక్కడో వాళ్ళు వెళ్తూ ఉంటే ఇంగ్లాండ్ యూకే వీధులు ఎవడు పట్టించుకోవట్లే. కనీసం దగ్గరకు వచ్చి ఒక సెల్ఫీ దిగుదామని కూడా ఎవడు అడగట్లే, ఎవడు పట్టించుకోడు అక్కడ. అంటే మన సెలబ్రిటీలు ఒక ఊరికి ఒక దేశానికే పరిమితం అయిపోయారు. పక్క దేశం వెళ్తుంటే కనీసం వీళ్ళు ఎవరో కూడా తెలియట్లేదు కొన్ని చోట్ల. మొన్న ఎక్కడో ఒక హీరో చెప్తున్నాడు, నేను ఫ్లైట్లో వెళ్తుంటే నన్ను హీరోనని కూడా చెప్పకుండా లోపలికి అక్కడ ఉన్నటువంటి హెయిర్ హోస్టెస్ రానిలేదండి అంటున్నాడు. నేను హీరో అంటే నువ్వు హీరో అన్న సంగతి మాకు తెలియదు అని చెప్తున్నారట ఆ ఎయిర్ప్లైన్లో. అంటే మనం ఏదో అనుకుంటున్నాం కానీ అందరికీ తెలియదు ఈ ప్రపంచంలో. కానీ అందరికీ తెలిసిన వాడు, అడవుల్లోకి వెళ్ళినా గుర్తుపట్టగలిగిన వాడు, పర్వత శిఖరాలకు వెళ్ళినా గుర్తుపట్టగలిగిన వాడు, గోచరుడు ఒకే ఒక్కడు ఈ ప్రపంచంలో, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ఎందుకు ఈయనకి ఇంత స్పెషల్? ఎందుకు? అందరిలాగా ఊరు వాడలకు పరిమితం కాకుండా, భాషా యాసలకు పరిమితం కాకుండా, ఎవరైనా ప్రపంచాన్ని చుట్టుముట్టేసిన మహాకెరటం ఎవరు, ఆ మహాఘన కిరీటం ఎవరు అని మీరు బైబిల్ని అడుగుతుంటే బైబిల్ ఆయన గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన సామాన్యుడు కాదు, ఆయన ప్రారంభం నేల మీద జరగలేదు, ఆయన పుట్టుక స్త్రీ నుండి వచ్చినది సామాన్యమైనది మనలాంటిది కాదు, ఆయన వేరు, ఆయన చరిత్ర వేరు అని చెప్తుంది బైబిల్ మనకి. దీన జనుల మార్పు అన్నాం కదా, ఎవరు ఆ దీన జనులు? దీనత్వము అనే ఒక పదానికి అర్థం ఏంటంటే విధేయత అని అర్థం. మొదటి ప్రసంగంలో అన్నగారు మీకు చాలా చక్కగా వివరించారు దీన హృదయం ఎంత ముఖ్యమో మానవ జాతికి, దీన హృదయాన్ని దేవుడు ఎంత ఇష్టపడతాడు అని. నేను మీకు ఇచ్చిన టైటిల్లో ఉన్నటువంటి దీనత్వం అనేది విధేయతకు సంబంధించింది కాదు, కానీ నీచమైన మనస్తత్వానికి సంబంధించింది. దీనత్వము అనే పదానికి బైబిల్లో 2 రకాల అర్థాలు ఇచ్చారు భక్తులు. ఒకటి విధేయత, 2 నీచత్వం. నీచత్వం అంటే పూర్లీ, వైల్, లోలీ అనేటువంటి రకరకాల పదాలతో తర్జుమాలు చేయబడింది. ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21లో ఒకానొక దీనత్వం గురించి మాట్లాడుతున్నాడు పౌలు మహాశయుడు. ఈ దీనత్వం విధేయత కలిగినటువంటి దీనత్వం కాదు. ఈ దీనత్వం తగ్గింపుకు సంబంధించినటువంటి దీనత్వం కాదు. ఈ దీనత్వం మారు మనస్సుకు సంబంధించిన దీనత్వం కాదు. ఇక్కడ ఈ పత్రికలో పౌలు మహాశయుడు చెప్తున్న ఈ దీనత్వం మానవుడి బాడీ, మానవ దేహం నుంచి మాట్లాడుతున్నాడు. చదవగలరా? 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 21వ వచనం. సమస్తమును తనకు లోబరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరములను ఏ శరీరాలట? దీన శరీరాలను. ఏంటి సార్ దీన శరీరం అంటే? తగ్గింపు గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆ కోణంలో కాదు అక్కడ ఆయన మాట్లాడుతుంది. అదే మీకు చెప్పాను, మీరు ఇంగ్లీషు వెర్షన్స్ మీరు వెతికితే చాలా చక్కగా వివరించారు దాన్ని. వైల్ బాడీ, అవర్ వైల్ బాడీ అని ఉంటుంది. వైల్ బాడీ అంటే అర్థం ఏంటంటే పూర్, బీదది, కృషించుకుపోయేది, క్షయమైనది, పెరిషబుల్, నాశనకరమైనది. లోలీ అనే పదం ఉంటుంది. లోలీ అనే పదానికి అర్థం ఏంటంటే అత్యంత కనిష్టమైనటువంటి శరీరం. అంటే ఈ శరీరం ఎలాంటిదంటే దీనం అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇది ఎక్కడా ఎక్కువగా బ్రతకలేదు, దేనికి ఎక్కువగా తట్టుకోలేదు. మనం ఉన్నాం ఇప్పుడు, చలి కాస్త ఎక్కువ అవుతుంది కదా, వీళ్ళు ఎంతమంది చలిని తట్టుకోగలుగుతున్నారు చెప్పండి? కొంతమంది అయితే 2 చేతులను ఇలా 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 అనేస్తుంటారు, కొంతమంది అయితే పైన అలా కప్పేసుకుంటారు, కొంతమంది అయితే చెవులకు అది పెట్టేసుకుంటారు, కొంతమంది అయితే లోపల దూదులు కూడా పెట్టుకొని పకడ్బందీగా రెడీ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడికి. ఒక గొర్రెని చూడండి, దానికి ఏం ఉండదు. మీరు కొన్ని వేరు వేరు ప్రాంతాలకు వెళ్తుంటే ఎలుగుబంట్లు ఉంటాయి, తెల్ల ధ్రువపు ఎలుగుబంట్లు అంటారు. వాటికి అసలు చీమ కుట్టినట్టు కూడా ఉండదు, ఎందుకంటే ఆ బొచ్చు వాళ్ళ దేహాన్ని చాలా పటిష్టంగా ఉంచుతుంది. మనం చలికి తట్టుకోలేం, వణుకుతాం. ఎండకు తట్టుకోలేం. ఒకవేళ ఇదే కనుక ఎండాకాలం అయితే ఇక్కడ సీన్ ఎలా ఉంటుందో తెలుసా? అందరు ఇసురుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఈ సభ చలికాలంలో పెట్టబడి సరిపోయింది. మే నెలలోనో కనుక పెట్టారనుకోండి, అందరి చేతుల్లో ఏముంటాయంటే ఇసునకారులు ఉంటాయి, శుభ్రంగా ఇసురుకుంటా ఉంటారు. వర్షాకాలం అయిందనుకోండి, తట్టుకోలేరు, పైన కప్పుకోవాలి. అంటే మన శరీరం దేనికి ఎక్కువగా తట్టుకోలేదు. ఇది క్షయమయ్యేటువంటి శరీరం, ఇది. దాన్ని దీన శరీరము అని పిలిచాడు అక్కడ పౌలు. దీన జనుల మార్పుకై అంటే నాశనానికి పరిగెడుతున్నటువంటి,
ఆదాము పండు తినటం ద్వారా నాశనం ప్రవేశించినటువంటి, చావు ప్రవేశించినటువంటి, సిగ్గు ప్రవేశించినటువంటి, బిడియం ప్రవేశించినటువంటి, రోగం ప్రవేశించినటువంటి ఈ క్షయమైన శరీరాన్ని మార్చటానికై దేవసుతుడు ఒక అవతారాన్ని ఎత్తాడట. నిజమేనా? నిజం. అసలు యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, ఎన్నో రకాల ప్రసంగాలు మనం అందరూ వినే ఉంటాం. నేను రకరకాల ప్రాంతాల్లో రకరకాల ప్రసంగాలు చేసే ఉన్నాను. ఈరోజు మరింత విస్తృతమైనటువంటి మరొక కోణాన్ని మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలిసిన సంగతి నుంచే ప్రారంభిస్తాను. ఆదాము హవ్వలు అక్షయమగు శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో వసిస్తూ దేవునితో చక్కని రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ, చక్కని సంబంధాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉండేవాళ్ళు అని అంటే, దేవుడు వారితో కూడా నడిచాడు, వారితో ప్రతి చల్లపూట సహవాసం చేశాడని ఆదికాండం మనకు చెప్తుంది. ఒకసారి మీరు ఆ లేఖన భాగాన్ని తీయగలరు. ఆదికాండము గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనము. చల్లపూట అంటే ఈవినింగ్ టైం. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచూ ఉన్నా, అదిగోండి, తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని. అంటే చల్లపూట ఆయన సంచరిస్తూ ఉండేవాడా? ఆదామవలు సంచరించుచూ ఉంటే దేవుడి స్వరం సాయంత్రం అయ్యే కొంది మానవుడి దగ్గరికి వచ్చేదా? అవునట, వచ్చేదట. దేవుడు సంచరించుచున్నటువంటి ఆ మనుష్యుల దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడట ప్రతి చల్లపూట. యాజ్ వెల్ యాజ్ ఆ రోజు కూడా ఆయన వచ్చాడు. 3వ అధ్యాయం 8 మళ్ళా చదువుతున్నాను. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. అంటే తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం అంటే ప్రతి చల్లపూట ఆయన సంచారమే లేదు. సంచారం అంటే తిరగటం. సంచారం అంటే ఒకసారి అందా లేదా మనకు తగ్గట్టుగా వాతావరణం అని అలా సంచరిస్తూ ఉన్నాడండి. అంటే దేవుడు మానవులతో నడిచాడా అంటే నడిచాడు అని చెప్తాకి వెళ్ళినప్పుడు యేసుప్రభు చెప్తాడులేండి, ఎవరి స్వరం ఆయన స్వరం వేరలేదు, ఆయన ఎవరు చూడలేదు. అది సర్వసత్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మానవులకు బయలుపడింది. దేవుడు మానవులతో ఉన్నాడని ఆదికాండంలో మోసే ప్రాథమిక సమాచారం మనందరికీ ఇచ్చేశాడు, లోతైన సమాచారం కాకుండా. అంటే దేవుడు మానవులతో కలిసి నడిచేవాడు, దేవుడు మానవులతో కలిసి నివసించేవాడు, దేవుడు మానవులతో కలిసి సంభాషించేవాడు. ఎప్పుడైతే ఆది మానవుడు పాపం చేశాడో దేవుడు మనకు దూరం అయ్యాడు. ఎవరు మనకు దూరం అయ్యాడు చెప్పాలి? ఎవరు మనకు దూరం అయ్యాడు? దేవుడు మనకు దూరం అయ్యాడు. కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ మానవులు దేవుడికి ఏమయ్యారో ఆయన చక్కగా చెబుతూ ఉన్నాడు. 1వ అధ్యాయము 21వ వచనం. కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక, కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. మరియు గత కాలం అంటే యేసు రాణి కాలంలో, యేసు ఈ ప్రపంచంలో కాలు మోపడి ప్రాంతంలో, ఆ కాలంలో దేవునికి దూరస్తులం. ఎవరమాట? మనందరం దేవునికి దగ్గర వాళ్ళం కాదు, ఆయనకి దూరస్తులం అయిపోయాం. సంబంధం చెడిపోయింది, సంభాషణలు పాడైపోయినాయి, ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది. బ్రేకప్ అనే పదం మనం వింటూ ఉంటాం. సాధారణంగా ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ప్రేమ చిగురించినప్పుడు, వారి మధ్య ఏమన్నా వేర్పాటు అయిపోయినప్పుడు ఈ ఇంగ్లీష్ పదం, ఈ ఆంగ్ల పదం మనం ఎక్కువ వింటాం. బ్రేకప్ అయిపోయామండి అంటుంటారు. బ్రేకప్ అంటే తెగిపోయింది. దేవుడికి మానవుడికి మధ్య బ్రేకప్ అయిపోయింది. ఎందుకు బ్రేకప్ అయిపోయిందంటే మానవుడు దేవుని ఆజ్ఞని అతిక్రమించడాన్ని బట్టి బ్రేకప్ అయిపోయింది. దేవుడు మానవుడి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా కొన్ని దుర్లక్షణాలను తనలోకి స్వాగతింపజేశాడు. మీ అందరికీ తెలుసు, మానవుడు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో వెంటనే వాడికి ఒకటి కలిగింది. అదేంటంటే సిగ్గు అనే దానికి లోనయ్యాడు. దేనికి లోనయ్యాడు తెలుసు కదా? వారు దిగంబరులు అని తాము ఎరిగి సిగ్గునుంది వాళ్ళు ఏం తెచ్చుకొని కట్టుకున్నారట? కచ్చడాలు తెచ్చుకొని కట్టుకున్నారట కదా. మొదటిది సిగ్గు మానవుల్లోకి ఎంటర్ అయింది. 2 అంతటితో ఆగలేదు, సిగ్గు తాను వస్తూ మరికొన్నిటి తీసుకొని వచ్చింది. వీటన్నిటికీ గల కారణం పాపం. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని రోగాలు వస్తే ఆ ఒక్కటి రాదు, అది ప్యాకేజీతో సహా వచ్చింది. అది అవునా? షుగర్ వచ్చింది అనుకోండి, షుగర్ ఉంది, షుగరు ఒక్కటే రాదు. అది ఎలా వచ్చింది?
అది వచ్చిన తర్వాత అది మరికొన్ని రోగాలను పుట్టించిద్ది, కనిద్ది. మీరు ఎప్పుడైనా షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు చూడండి, వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తాయి, బ్లాక్ అయిపోతాయి కాబట్టి. మీరు ఎప్పుడైనా షుగర్ వచ్చిన వాళ్ళు చూడండి, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతాయి, వాళ్ళు ఎక్కువగా మనకి డయాలసిస్కి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా షుగర్ వచ్చిన వాళ్ళకి చూడండి, కళ్ళు రెండిట్లో కూడా షుగర్ ఎఫెక్ట్ కొట్టి 2 కళ్ళు పోయిన సందర్భాలు కూడా చాలామందికి మీరు చూసుంటారు. మీరు ఎప్పుడైనా షుగర్ వచ్చిన వాళ్ళని చూడండి, కాలు తీసేసిన సందర్భాలు కూడా మీరు ఎప్పుడు చూసే ఉంటారు. షుగర్ వస్తే అది ఒక్కటే రాదు, దాంతోపాటు శతకోటి రోగాలను తీసుకొని వచ్చింది. అలానే పాపం వస్తే అది ఒక్కటే రాదు, దాంతోపాటు అది కన్నా అనేక మంది పిల్లల్ని తోడుకొని లోపలికి రంగప్రవేశం చేసిద్ది. దానిలో మొదటిది సిగ్గు అనే ఒక దాన్ని తీసుకొచ్చింది. 2, ఎదుటి వాళ్ళ మీద పాపం నెట్టాలి తప్ప ఒప్పుకోకూడదు అనేటువంటి ఒక కఠిన స్వభావాన్ని తీసుకొని వచ్చింది. మీకు తెలుసు కదా, ఆదాము తప్పు ఒప్పుకున్నాడమ్మా. ఏమన్నాడు ఆదాము? అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ బ్లేమ్ బ్లేమ్ బ్లేమ్. మనందరం ఈరోజు బ్లేమ్లోకి వెళ్ళిపోయాం. ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు ఆ పోలికలు అంటే, ఆదాము నుంచి పుణికి పుచ్చుకున్నాం మనం కూడా. అంతే కదా, మన తండ్రి పోలిక మనకి ఎక్కడికి పోద్ది? తండ్రి ఏది చేయడం చూసినా కుమారుడు అదే చేస్తాడు. ఆదాము బ్లేమ్ చేయటం కల్లారా చూశాడు, ఆ తర్వాత మానవులందరూ బ్లేమ్ చేశాడు. కయ్యను కూడా బ్లేమ్ చేశాడు. తర్వాత ఏం బ్లేమ్ చేశాడు కయ్యను? నీ తమ్ముడిని చంపావా? ఆయన ఒప్పుకోలేదు. పండు తిన్నావా? ఆదాము ఒప్పుకోలేదు. సరే అవ్వ నువ్వు పండు తిన్నావా? ఆవిడ ఒప్పుకోలేదు. కయ్యను నువ్వు చంపావా? ఈడు ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోలా? ప్రపంచంలో ఎవడు ఒప్పుకోవాలి? నువ్వు తప్పు చేసావని అంటే ఒప్పుకొని ఆ స్వభావం మన పెద్ద తండ్రి నుంచి మనందరికి వచ్చింది. ఇది వచ్చింది మానవుల్లోకి. 3వది ఈ భయం అనేది మానవుల్లోకి వచ్చింది. భయం. దేవుడు రాగానే ఏమైపోయాడట ఆదాము? భయపడి దాక్కున్నాడట. అంటే భయం వచ్చేసింది, సిగ్గు వచ్చింది, ఎదుటోళ్ళ మీద నేరం మోపే స్వభావం వచ్చింది, భయం వచ్చింది, అవిధేయత వచ్చేసింది. ఇన్ని రకాల దుర్లక్షణాలు మానవుల్లోకి వచ్చేసి అవి మళ్ళా పిల్లల్ని కానీ, అవి మళ్ళా పిల్లల్ని కానీ, అవి మళ్ళా పిల్లల్ని కానీ, అవి మళ్ళా పిల్లల్ని కానీ, మొత్తం పాప ప్రపంచమే మానవుల్లోకి వెళ్ళిపోయింది. మన మధ్య ఎవరో ఒక సైంటిస్ట్ ఒక ఆయన రాస్తున్నాడు, ఒక ఐలాండ్లోనట 2 బల్లుల్ని తీసుకెళ్ళి వదిలేట. 2 బల్లులు ఒక ఐలాండ్లో. ఐలాండ్ మీన్స్ ద్వీపం అంటారు కదా, ద్వీపం చుట్టూరు నీళ్ళుండి మధ్యలో ఉంటుంది కదా ద్వీపం. 2 బల్లుల్ని తీసుకెళ్ళి వదిలేరట ఏదో రీసెర్చ్ కోసం. సంవత్సరం తర్వాత వెళ్తే సుమారుగా 1200 బల్లులు అయినాయి అట. 1200 బల్లులా? ఇంకొక ఆయన అయితే 2 చీమలను తీసుకెళ్తే 10,000 చీమలు అయినాయి అట ఒక నెలలోనే. అంటే అవి పిల్లల్ని పెడతాయి, పిల్లల్ని పెడతాయి, పిల్లల్ని పెడతాయి, పిల్లల్ని పెడతాయి. మన తండ్రి అయిన ఆదాములో పాపం అనేది 4 పిల్లలతో కుటుంబంగా ప్రవేశిస్తే మానవుడు విస్తరించినట్లుగానే, నర సమాజం విస్తరించినట్లుగానే పాప సమాజం కూడా విస్తరించింది. ఇంకా 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 అనేక పాప పంకిలమైనటువంటి అనేక విషయాలు మానవుడిలోకి రంగప్రవేశం అయిపోయాయి. ఇప్పుడు క్రీస్తు ఒక పని చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, దేవుడు మనకి ఏమయ్యాడని చెప్పుకున్నాం? దూరస్తుడైపోయాడు. దూరస్తుడు, కంటికి కనిపించనంత దూరం, ఈ చెవికి వినిపించనంత దూరం వెళ్ళిపోయింది ఆ స్వరం, ఈ కంటికి కనిపించనంత దూరం వెళ్ళిపోయింది ఆ స్వరూపం, ఈ చెయ్యి తాకలేనంత దూరం వెళ్ళిపోయింది ఆయన ఆత్మస్వరూపం. దూరస్తులమైపోయాం. తండ్రి స్వరం వినే భాగ్యాన్ని కోల్పోయాం, తండ్రిని చూసే భాగ్యాన్ని కోల్పోయాం, తండ్రితో మాట్లాడే భాగ్యాన్ని కోల్పోయాం, తండ్రితో సహచారం చేసే భాగ్యాన్ని కోల్పోయాం. అసలు సమస్త అన్ని రిలేషన్స్ బ్రేక్ అయిపోయినాయి. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం కదా, కన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటే అర్ధరాత్రి తండ్రికి చెప్పకుండా పెట్టే సర్దుకొని ప్రేమించిన ప్రియుడితో వెళ్ళిపోయిన కూతురుతో తండ్రి మొన్న ఈ మధ్య ఎక్కడో తెలంగాణ జగిత్యాల్లో అట్టుకుంటా పిండం పెట్టాడు, తన సొంత కూతురికి పిండం. శ్రద్ధాంజలి ఫోటో వేసి, తన కూతురికి శ్రద్ధాంజలి ఫోటో వేసి చచ్చిపోయిన దినం రాసి అందరూ వచ్చి అడుగుతున్నారు, ఎప్పుడు చచ్చిపోయిందా నీ కూతురని. నా కూతురు నిన్న అర్ధరాత్రి 12 గంటలకు చచ్చిపోయిందండి. అది ఎట్లా చచ్చిపోయిందండి? ఏమైనా అయిందండి? ఏమీ అవ్వలేదండి. ఎలా చచ్చిపోయిందండి? ప్రేమించిన ప్రియుడితో వెళ్ళిపోయి అలా చచ్చిపోయిందండి. చెప్తున్నాడు, సంఘం దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, వాళ్ళందరికీ చెప్పుకున్నాడు, నాకు ఇక్కడి నుంచి కూతురు లేదు, అది చచ్చిపోయింది. ఎలాంటి రిలేషన్స్ నాకు ఇక ఆవిడతో ఉండవు, నాకు ఆవిడికి ఏ సంబంధం లేదు అని తెగేసుకొని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోయారు భార్యాభర్తలు. ఎందుకంటే 24 ఏళ్ళు కన్న తండ్రి పెంచాడే తన గుండెల మీద,
తన భుజాల మీద ఎక్కించుకొని తిరిగాడే. కన్న కూతురు అంటే ఎంత ఇష్టం అండి తండ్రికి చెప్పండి. తల్లి కంటే ఎక్కువ తండ్రి ఇష్టపడతాడు కూతుర్ని కదా. నాన్నకి కూతురు అంటే ఎక్కడలేని ఇష్టం. ఆడపిల్లలు కొడితే సహించలేడు. వాళ్ళ అమ్మ కొడుతుంది అనుకోడే నోరు మూయవేను అంటాడు. పిల్లలు అంతే లేవే, పిల్లలు అంతే ఉంటారు. ఎందుకు అమ్మాయిన పాపం అలా అంటావు, ఏం కాదులే అంటాడు. నాన్న నాకు డ్రెస్ కావాలి నాన్న అంటే ఏనాడు లేదంట. సర్లే అమ్మా కొనిస్తాలే తల్లి. నాన్న నాకు పలానా కాలేజీలో జాయిన్ అవునా తల్లి, సర్లే అమ్మా ఏదో ఒకటి చేద్దాంలే అమ్మా. కూతురు నోట్లో నుంచి ఒక మాట వస్తే కాదు అనే మాట తండ్రి అనలేడు. అంత గొప్పగా ప్రేమించిన ఆ తండ్రిని ఒక్క మాట చెప్పకుండా సంఘంలో తన పరువును తీస్తూ, నీ కూతురు ఎవరితో బజారుడితో వెళ్ళిపోయిందంట కదా పలానా ఆయన అని చెప్పి అతని దగ్గరికి వచ్చి అందరూ అడుగుతున్నప్పుడు ఆ గుండె బద్దలైపోయినప్పుడు ఒక ఏ తండ్రి అయినా తీసుకునే నిర్ణయం అదే నిర్ణయం పరలోకపు తండ్రి తీసుకున్నాడు. దూరం జరిగిపోయాడు. ఎప్పుడు ఇక తన స్వరం వినిపించదలుచుకోలేదు. ఎప్పుడు ఇక తన వాక్కుని ప్రపంచానికి వినిపింపదలుచుకోలేదు. దూరం జరిగిపోయాడు. బ్రేక్ అయిపోయాడు. వర్షాలైతే కురిపిస్తున్నాడు బాధ్యత కాబట్టి, పంటలైతే పండిస్తున్నాడు బాధ్యత కాబట్టి, సమస్తం సాగిస్తున్నాడు బాధ్యత కాబట్టి. గుండెల్లో ఘోష అలానే ఉంది, ఉదరంలో బడబాగ్ని అలానే కొట్టుకుంటుంది. ఆ దూరం అయిపోయిన ఆ తండ్రి భక్త సమాజం, ఈ మనుషుల్లో నుంచి భక్త సమాజం వచ్చిన తర్వాత ఈ భక్త సమాజం అంతా కూడా దేవా నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది తండ్రి అని బతిమలాడారు దేవుణ్ణి. కీర్తనల గ్రంథం ఒకసారి తేండి. ఏ భక్తుడు దేవుణ్ణి బతిమలాడాడో ఒకసారి కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం తీయండి. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగా, నా దేవుణ్ణి ఒక వరం అడుగుతున్నానంటున్నాడు కీర్తనాకారుడు. ఎవరో ఆయన పాటలు కట్టాడు, దేవుడు వరం అడిగితేనట ఏదో అడిగాడు, మన నాకు గుర్తులేదు. ఏమడిగానంటే మీకు ఏమైనా గుర్తుందా? ఏదో పాటలు ఏదో చెప్తాడు. దేవుడు వరం అడిగితే నీకు తాజ్మహల్ కావాలా ఏం కావాలని అడిగితేనట నాకు ఇవి ఎవరు వద్దా అమ్మాయి నాకు ఇచ్చి చేయని అడుగుతాడట. సబ్జెక్టు కరెక్షన్, నాకు సరిగ్గా గుర్తులేదు అది. అంటే దేవుడు వరం అడిగితే ఏయో వరాలు అడుగుతాం కదా మనం. అదే సూపర్, వెరీ గుడ్ సార్. దేవుడు వరం అందిస్తే నిన్నే కోరుకుంటానంట ఆ పాట. అంటే దేవుడు కనుక వరం ఇస్తేనంట నీకేం కావాలరా అంటే నిన్నే కోరుకుంటా, అంటే నువ్వు కావాలని, నీతో నాకు ప్రేమించాలని, నువ్వు నా దానివి కావాలని కోరుకుంటాడట ఆడు పాటలో. కానీ భక్తుడు అది అనట్లా. భక్తుడు అంటున్నాడు, నేను ఈ యెహోవా యొద్ద ఒక వరం అడిగా, ఒక వరం అడిగా నేను నా దేవుణ్ణి, దానిని నేను వెతకుచున్నాను. ఏంటా వరం అని అడిగితే చెప్తున్నాడు, యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవితం ఎంతకాలం ఉంటే అంతకాలము యెహోవా మందిరములో నాకు వరం కావాలయ్యా, నీ ప్రసన్నత చూడాలి. ఎక్కడ ప్రత్యక్షం అవుతావు చెప్పు? ఓ మందిరం కట్టాడు కదా సొలొమోను బంగారు దేవు, అక్కడ? లేదంటే మోషే ప్రత్యక్షపు గుడారం కట్టాడు కదా అక్కడ? లేదంటే అరారాతు కొండ మీద కనపడతావా, సియోను కొండ మీద కనపడతావా, యెరూషలేము నడిబొడ్డులో కనపడతావా? ఎక్కడ కనపడతావు చెప్పు, నేను వస్తా. నాకు వరమే, నిన్ను చూసే భాగ్యమే, నీ ప్రసన్నత చూడాలి తండ్రి. ప్రాధేయపడుతున్నాడు భక్తుడు. ఇంకొక మంచి వచనం చూడండి, ఇదే కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 1-2 చూడండి. ఇదే కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 1-2. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 1-2 చదవమ్మా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతానయ్యా. ఇప్పుడు కనపడతావయ్యా, ఏ టైంలోకి వెళ్తే నువ్వు కనపడతావయ్యా, నీ టైమింగ్స్ చెప్పయ్యా. అప్పుడప్పుడు చెప్తారు కదా కొంతమంది, డాక్టర్ గారు ఎన్నింటికి వస్తారండి అంటే ఇప్పుడు ఉండరు సార్, ఆయన సాయంత్రం 6 గంటల నుంచి ఉంటారండి. టైమింగ్. సీఎం గారు ఎంఆర్ఓ దగ్గర విఆర్ఓ దగ్గరికి మీరు వెళ్తుంటే చెప్తుంటారు ఈ టైంలో ఉంటారండి సార్. సార్ని కలిగి ఎప్పుడు కావాలండి అంటే రాత్రి 10 తర్వాత అందుబాటులో ఉంటారండి సార్. టైమింగ్ ఉంటుంది ప్రతి ఒక్కడికి. భక్తులు అడుగుతున్నాడు, దేవాన్ని టైమింగ్ ఎప్పుడు, నువ్వు ఏ టైంలో కనపడతావు? సరే జనాలందరూ ఉన్నారని పగలపూట సరే ఓ పని చేస్తాను, పొద్దున్నే జనాలు ఇంకా నిద్ర లేకవరుగా, అప్పుడేమైనా కనపడతావా?
అడుగుతున్నాడు. వేకువనే లేచి నేను వెతుకుతాను, నీ బలం, నీ ప్రభావం చూడాలి చూడాలి. ఒకే ఒక కోరిక తండ్రి, నీ బలం ఏంటో, నీ ప్రభావం ఏంటో, నువ్వెవరో, నువ్వెలా ఉంటావో, నీ స్వరం ఎంత మధురమైనదో, నీ స్వరూపం ఎంత అందమైనదో, నీ ఆకారం ఎంత విశ్వరూపమైనదో. ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఈ తండ్రి నాకు. భక్తులు అడుగుతున్నారు, నీ ప్రభావం చూడాలని అడుగుతున్నారు. నిర్గమాకాండము 33వ అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 18వ వచనం. అతడు మోషే, దయచేసి, ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్, దయచేసి నీ మహిమను నాకు చూపయ్యా, నాకు చూపు. ఆదికాండం రాస్తుంటే, ఆదామవ్వల గురించి రాస్తుంటే కన్నీళ్లు పర్యంతడైపోతున్నాడు మోషే. దేవా, మాతో తిరిగావా, ప్రతి చల్లపూట మా దగ్గరకు వచ్చేవాడివా. అట్లయితే ఒకప్పుడు ఏంటి తండ్రి, 400 ఏళ్ల నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు, జాడ లేదు, నీడ లేదు, ఏమైపోయావయ్యా. ప్లీజ్ మై గాడ్ అండ్ మై లార్డ్, ఒక్కసారి నీ మహిమ చూపిస్తావా? షోమి, ఒక్కసారి చూపించయ్యా, నీ గ్లోరీ నాకు, నీ మహిమ నాకు అని అడుగుతున్నాడు, బతిమిలాడుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇలా భక్తులందరూ కూడా ఆయన మహిమ చూడాలని, ఆయన ప్రభావం చూడాలని, ఆయన బలం చూడాలని, ఆయన ప్రసన్నత చూడాలని దేవుని గోజాడి 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 వేరుకున్నారు. మానవ కన్నీళ్లకు కరిగిన దైవం నిదానంగా తిరిగి మానవుడికి చేరువవటం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అలా ఆకాశ సింహాసనుడైన ఆయన కొండ దాకా వచ్చాడు. బతిలాడుతున్న మానవ సమాజాన్ని చూసి కన్నీళ్ళు పెట్టుకున్న దైవం నిర్గమాకాండంలో ఎక్కడికి వచ్చిందో చూడండి. 20వ ఇదిగో నీవు నా ముఖమును చూడజాలవు, ఎవడు నన్ను చూడలేడు, 19వ అధ్యాయం 22, 19:22. ఇదే నిర్గమాకాండము 19వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరి యాజకులు, 19వ అధ్యాయము 20. అది నాకు కరెక్ట్గా చదవాలి, డోంట్ కన్ఫ్యూజ్. నిర్గమాకాండము 19వ అధ్యాయము 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతము మీదకి, అనగా ఆ పర్వత శిఖరము మీదకి ఎక్కడికి వచ్చారట? సీనాయి అనే ఒక పర్వతం మీదకి వచ్చాడండి ఆయన. మొదటి ప్రత్యక్షత అదేనండి. గతంలో ఇలాంటి తరహా ప్రత్యక్షతలు మనకు ఎక్కడ కనపడవు. అబ్రహాం దగ్గర కానీ, ఇస్సాక్ దగ్గర కానీ, యాకోబు దగ్గర కానీ ఇలాంటి తరహా మహిమా ప్రత్యక్షతలు మీకు ఎక్కడ కనపడవు దేవుడివి. మోషే జీవితం నచ్చిన దేవుడు, మోషే పాకులాటం చూసిన దేవుడు, మోషే ధైర్యం చూసిన దేవుడు, సిగ్గు విడిచిన మోషే జీవితాన్ని చూసిన ఆ దేవుడు. ఓకే, మహిమను చూపిస్తా, నన్నైతే ఎవడో చూడలేడు, మహిమను చూపిస్తా అని ఆకాశ సింహాసనము మీద నుండి కొండ పైకి వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడు? కొండ పైకి వచ్చాడు, కొండ శిఖరము పైకి వచ్చాడు. ఇంకా గట్టి మాట, కొండ శిఖరం పైకి వచ్చాడు. మోషే వెళ్ళాడు, సంభాషించాడు, 10 ఆజ్ఞలు తీసుకున్నాడు, క్రిందకు వచ్చాడు. సరే, రాక తండ్రి కొండ మీదకి వస్తే ఈ పిల్లలు ఎంత నీచమైన పనులు చేశారో మీకు తెలుసు. భర్త దూరం అయ్యాడు, భార్య బ్రతుకు నచ్చక భర్త దూరం అయ్యాడు, భార్య మాట్లాడే విధానం నచ్చక భర్త దూరం అయ్యాడు. 10 సంవత్సరాల తర్వాత సర్లే ఏడుస్తుందని కలవటానికి ఇంటికి వచ్చాడు. మరలా రాంగాల్ని గెయ్యాలు గొంతేసుకొని ఎగబడ్డాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? నీలో ఏ నోరు చూసైతే నీ నోరు బాలేదని దూరం అయిపోయాడు, మళ్ళా రాంగాల్ని నీ ప్రవర్తన అలానే ఉంది, నీ బ్రతుకు అలానే ఉంది, నీలో ఏ మార్పు రాలేదనుకో, ఇంకెందుకు? ఇంకా మానవులకి చేరువవ్వాలని ఆ దైవం కొండ మీదకి వస్తే కింద అందరూ మళ్ళీ ఏం చేశారు చెప్పండి?
విగ్రహారాధన మాయలో పడిపోయి రకరకాలుగా ఉత్సవాలు చేసుకుంటూ జీవితాలను గడిపేశారు. చాలా కృషించిపోయాడు దేవుడు, చాలా కోపాగ్నికి గురయ్యాడు దేవుడు. ఆ రోజు మీ అందరికీ తెలుసు, లేవీయులు ఒక్కళ్ళే దానిలో పార్టిసిపేట్ చేయకుండా ఆ బంగారాన్ని లేవీలు మాత్రం ఇవ్వరు. అందుకని లేవీలు అందరూ కలిసి వీళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరూ వచ్చి వాళ్ళని చంపరంటే లేవీలు మాత్రమే బయటకు వచ్చి వాళ్ళని చంపుతారు అక్కడ. అంటే దేవుడు చల్లారిందే. దైవం నిదానంగా స్టెప్ బై స్టెప్ మానవుడికి దగ్గర అవటం స్టార్ట్ చేశాడు ఆ రోజు నుంచి. సరే, కొండ మీదకి వచ్చాడు మోషే. ఇంకా దేవుని మానవ జాతికి దగ్గర చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడో ఇదే నిర్గమాకాండానికి రండి. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడో ఇదే నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు. సరే, మీ బ్రతుకులు నచ్చాయి, ఆదాము లాంటి అవిధేయత మీలో లేదు, సంతోషం. ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ అయితే చేసుకోవట్లేదు అప్పట్లాగా, సంతోషం. మీ బ్రతుకు కొంత మారిందని నేను అనుకుంటున్నాను, అంతో ఎంతో మీ బ్రతుకులో మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను, సంతోషం. నేను మీతో నివసిస్తాను. 35వ అధ్యాయం 33కి రండి. 33వ అధ్యాయం ఇదే నిర్గమాకాండం 33వ అధ్యాయం 7వ వచనం. ఇదే నిర్గమాకాండం 33వ అధ్యాయము 7వ వచనం. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపల వెళ్ళి పాలెమునకు దూరముగా. పాలెం అంటే ఏంటి? పాలెం అంటే గ్రామం. పాలెము అంటే అర్థం ఏంటండి? కొన్ని పాలెల పేర్లు కూడా ఉంటాయి, మీ అందరికీ తెలుసు. కొన్ని ఊర్ల పేర్లకి పాలెం. మా గుంటూరు దగ్గర ఒకటి ఉంటుంది, జగ్గడిగుంట పాలెం, ఇంద్రపాలెం, ఉంగరాలపాలెం, ఉండ్రాజుపాలెం ఏది చెప్పారు, సుభద్రపాలెం. పాలెలు ఉంటాయి. పాలెం అంటే గ్రామం, పాలెం అంటే ఒక మ్యాన్ కైండ్ నివసించేటువంటి ఒక ప్రాంతం. ప్రత్యక్ష గుడారం అన్నట్టు ఎక్కడ వేయాలట? పాలెమునకు దూరంగా. దేవుడు ఎట్లా దిగుతున్నాడు చూడండి మీరు బైబిల్లో. కొండ మీదకి దిగాడు, కొండ మీద నుంచి నిదానంగా గ్రామం ఇటువైపు ఉంది, దూరంగా ప్రత్యక్షపు గుడారం ఉంది. ఇప్పుడు అక్కడ టెంట్ ఉంది కదా, మీరు చూస్తున్నారా చివరిలో టెంట్. జనాలందరూ ఏడుంటే టెంట్ అక్కడ ఒక్కటే ఉంది సపరేట్గా. అలానే గ్రామాలన్నీ ఒకవైపు ఉంటే ఈ టెంట్ మాత్రం గ్రామానికి దూరంగా ఏమన్నాడు? దూరంగా మోషే, దూరంగా ఉంటా, దూరంగా చూసుకుంటా, దూరంగా మీతో ట్రావెల్ చేస్తా. అప్పుడప్పుడు చూడండి, మనకు కూడా అంతే. ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు కానీ కలిసి నడవం, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, కాస్త దూరంగా వెళ్తుంటాం. ఆ మనిషితో ఒకప్పట్లాగా చేతులు పెనేసుకొని వెళ్ళాం. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారనుకోండి, బాగున్నప్పుడైతే పాము పెనేసుకున్నట్టు పెనేసుకుంటారు రెండు చేతులు. ఎట్లా పాములేక. కొంతమంది అయితే అసలు తట్టుకోలే, వాళ్ళ అనురాగ ప్రేమను చూసి తరించలేము. ఇక మనం భుజాల మీద చేతులు వేసుకొని వెళ్ళిపోతుంటారు. ఇక ప్రపంచం ఉందా సచ్చిందా కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళ ప్రేమలు వాళ్ళయ్యే, వాళ్ళ లవ్వులు వాళ్ళయ్యే. గొడవ వచ్చినప్పుడు మనోధైర్యం కలిగినటువంటి ఎవరైనా, ఆత్మ నిబద్ధత కలిగిన ఎవరైనా సరే, ఆత్మ గౌరవం కలిగిన ఎవరైనా సరే, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఎవరైనా సరే, ఎవరి హద్దులో వాళ్ళు ఉంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటారు. దేవుడు కూడా దూరంగా ఉంటా అని చెప్పాడు. మళ్ళా చదవమ్మా, ఆ మాట మళ్ళా చదవమ్మా. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టాను. అంటే ప్రత్యక్షపు గుడారం ఎక్కడుండేది? పాలెంలోనా, పాలెంకి దూరంగానా? పాలెమునకు వెలుపల ఉంటుంది, అవుట్ ఆఫ్ సిటీ. పాలెమునకు దూరంగా ఉంటుంది. అంటే ఆకాశం నుంచి కొండ మీదకు వచ్చాడు, కొండ మీద నుండి పాలెము వెలుపలి దాకా వచ్చాడు. దేవుడికి మానవుడికి ఇంకా దగ్గర అవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే మనందరం ఆయన చేతితో చెక్కబడిన స్వరూపాలు మర్చిపోకండి. మానవుడు అనేవాడు ఒక యూనిక్ ఫిగర్. మానవుడు అనేవాడు ఈ ప్రపంచంలో మిగతా అన్ని జీవరాశుల కంటే అతీతుడు వాడు. మీరు మిగతా జీవరాశులను చూడండి, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఆదాము దగ్గర ఎలా బ్రతికినాయి, ఇప్పటికీ వాటి బ్రతుకులు అవే. వర్షం వస్తే దాచుకోవటానికి ఇంతవరకు ఒక కోతి చిన్న గొడుగు ముక్క తయారు చేసుకోలేకపోయింది, అంతేనా? ఎండకి కాలిపోతున్న కాళ్ళని తప్పించుకోవటానికి ఒక సింహం 4 చెప్పులు తయారు చేసుకోలేకపోయింది.
చలికి వణుకుతూ అలానే ఉంటుంది తప్ప ఒక కుక్క పిల్ల తనకంటూ ఒక కోటు తయారు చేసి నువ్వు కప్పితేనే దానికి బ్రతుకు, నువ్వు ఇస్తేనే దానికి నీళ్లు, నువ్వు పెడితేనే దానికి తిండి. ప్రపంచంలో ఏది కూడా రవ్వంత అభివృద్ధి లేకుండా ఎక్కడేసిన గొడుగు అక్కడే ఉన్నట్లుగా ప్రపంచంలో ఏ జీవరాశి అయినా చూడండి కొద్దిగా అప్డేట్ అయిందేమో నాకు చెప్పండి. లేదు. మానవుడు వాటితో పాటే పుట్టాడు, వాటిలాగానే ఉన్నాడు, వాటిలాగే బట్టలు లేకుండానే పుట్టాడు. కానీ ఈరోజు మానవుడు రకరకాల బట్టలు, రకరకాల తిండులు, రకరకాల భాషలు, రకరకాల యాసలు, రకరకాల ఆవిష్కరణలు ఎన్ని చేశాడు చెప్పండి. ఏది చేయలేకపోయిన పనులని మానవుడు చేశాడు. ఒకప్పుడు పావురాన్ని చూసి అబ్బా దీనిలాగా ఎగిరితే బాగుంటుంది అనుకున్నాడు, ఇప్పుడు పావురాన్ని మించే గుర్తున్నాడు పైన విమానంలో. ఒకప్పుడు చంద్రుడిని చూపించి చందమామరావైన పాటలు పాడాడు, ఇప్పుడు చంద్రుడు మీనకే వెళ్ళగలుగుతున్నాడు. ఎంత మారాడు, ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం మానవుడికి? ఒక 10 అడుగుల హైట్ ఎగరమంటేనే ఎగరలేక కాళ్ళు కింద పడిపోయి చచ్చిపోయేటువంటి మానవుడు ఈరోజు ఎక్కడెక్కడి నుంచో, మీ అందరికీ తెలుసు కదండి, ఒక డాబా మీద నుంచి ఎగిరి కింద పడితే ఏమైపోతామండి మనం? చచ్చిపోతాం. విమానాల్లో నుంచి దూకుతున్నారు తెలుసా మీకు, పారాషూట్ వేసుకొని. మీరు అప్పుడు హిస్టరీ ఛానల్, డిస్కవరీ అవి ఉంటాయి చూడండి. ఆ బేర్ గిల్స్ అనే ఒక ఆయన ఉంటాడు, ఆయనైతే ఓ పైకి వెళ్ళిపోయి మేఘాలకు అవతలకి వెళ్ళిపోయి అట్లానే ఉన్న బలంగా దూకేస్తాడండి భూమి మీదకి. భూమి దగ్గర పడుతుంది కనుక పారాషూట్ ఓపెన్ చేస్తాడు. ఎంత తెలివా! ఒకప్పుడు చిన్న గోడెక్కి కిందకు దూకమంటేనే భయపడిపోయి కాళ్ళు ఇరిగిపోయాయే, ఆకాశం నుంచి దూకేస్తున్నావేంటి ఇప్పుడు? ఎంత అప్డేట్ ఎలా అయ్యావయ్యా? ఎలాగయ్యాడు? దేవుడు వలన ఈ అప్డేట్ మానవుడు పొందుకున్నాడు. అందుకనే చెప్తున్నాడు, మానవుడు వేరు, మిగతా జీవులు వేరు. మానవుడు కూడా ఒక యానిమలే అని చెప్పారు చాలామంది, మీ అందరికీ తెలుసు. మానవుడు కూడా ఒక యానిమలే. హ్యూమన్ ఈజ్ ఆల్సో యానిమల్. మానవుడు కూడా ఒక పశువే అన్నాడు ఒక పెద్ద ఆయన. కాదు. ఒకవేళ మనము పశువులమైతే ఆ పశువుల్లాగా అక్కడే ఆగిపోకుండా ఎందుకు దాటి వెళ్ళిపోతున్నాం? ఎందుకు ఆకాశాన్ని చీల్ చేసుకొని పైకి? తప్పుడు మాట అది. బైబిల్ చెప్తుంది, యువర్ ఇమేజ్ ఆఫ్ మైండ్, నీవు నా స్వరూపానివి, నీవు నా ఆకారానివి, నువ్వు నా పోలికవు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇలా ఇంత ప్రేమతో, ఇంత ఆప్యాయతతో, ఇన్ని ఆశలతో దేవుడు మానవుని చేసుకున్నాడు కదా. ప్రేమ ఎక్కడికి పోతే చెప్పండి ఆ మహానుభావుడికి? అందుకనే క్షమించుకుంటూ తప్పులన్నిటినీ కూడా తుడిచివేసుకుంటూ తానే దగ్గర అవ్వటం ప్రారంభించాడు. పాలెమునకు వెలుపల ఉన్న ఆయన అంతటితో కాదన్నట్టుగా పాలెము లోపలికి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? సొలొమోను ఒక దేవాలయాన్ని కట్టాడు, మీ అందరికీ తెలుసు. ఆ దేవాలయం పేరు చెప్పండి నాకు. యెరూషలేము దేవాలయం. దానికి ఇంకో పేరు కూడా ఉంది, బంగారు దేవాలయం. ఒక బంగారు దేవాలయాన్ని కట్టాడు. ఈసారి ఎక్కడ కట్టాడు తెలుసా? పాలయానికి వెలుపల కట్ల, జెరూసలేం నడిబొడ్లో కట్టాడు. ఇప్పటికి మీరు చూడండి, మందిరం మోరియా పర్వతం ఇశ్రాయేలుకి కాస్త అటు ఇటుగా మధ్యలో ఉంటుంది. మధ్యలోకి వచ్చేసాడు ఇప్పుడు. అక్కడి నుంచి ప్రత్యక్ష గుడారాన్ని విప్పేసుకొని ప్రత్యక్ష గుడారంలో ఉన్న మహిమ ఇప్పుడు ఎక్కడికి వచ్చి దిగింది? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనం 10 నుంచి చదవండి. రాజుల మొదటి గ్రంథం 8:10 చదవండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరాన్ని నింపింది. అంటే మేఘం యెహోవా మందిరాన్ని నింపిపడేసింది. ఎక్కడుందయ్యా ఈ మందిరం? పాలెమునకు వెలుపల ఉందా, పాలెము మధ్యలో ఉందా? పాలెనికి మధ్యలోకి వచ్చేసింది. అది చుట్టూరు మార్కెట్లు, చుట్టూరు జనాలు, చుట్టూరు తండోపతండాలు, చుట్టూరు పల్లెలు, మధ్యలో టెంపుల్, చుట్టూరు పల్లెలు, మధ్యలో టెంపుల్, మధ్యలో టెంపుల్, చుట్టూరు జనాలు. పాలెమునకు వెలుపలున్న దైవం పాలెము లోపలకు వచ్చేసింది. ఇప్పుడు ఎలా దగ్గర అవుతున్నాడో చూడండి. ఇంతకీ ఎవరు అలా దగ్గర అవుతున్న వ్యక్తి? ఇంతకీ అక్కడికి వస్తున్న ఆ మేఘం ఎవరు? ఇంతకీ ఆ మందిరాన్ని నింపుతున్న మహిమ ఎవరు? కింద చదవండి ఇంకా. కాబట్టి యెహోవా తేజో మహిమ, జాగ్రత్తగానండి, తేజో మహిమ. ఎవరు తేజో మహిమట? యెహోవా కాదు. హీఈస్ నాట్ యావే. ఆయన యెహోవా కాదు, యెహోవా తేజో మహిమ. తేజో మహిమ అంటే అర్థం ఏంటండి?
కట్ చేయండి దాని మధ్యలో. తేజో ప్లస్ మహిమ. తేజో అంటే అర్థమేంటి? తేజస్సు. మీ అందరికీ తెలుసు, నిక్ నేమ్స్, షార్ట్ నేమ్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తేజేశ్వర్ అనే ఒక పదం ఉందనుకోండి, మన ఫ్రెండే ఉన్నాడండి, ఆడి పేరు తేజేశ్వర్, ఏమని పిలుస్తాం మనం? ఎలా? తేజ, షార్ట్ కట్. తేజేశ్విని ఏమని పిలుస్తాం? తేజ్, స్టైల్గా తేజ కదా, షార్ట్ కట్. అలానే తేజస్సు షార్ట్ కట్ తేజో. ఇప్పుడు చదవండి, యెహోవా తేజో మహిమ అంటే తేజస్సు, యెహోవా యొక్క తేజస్సు, యెహోవా యొక్క మహిమ ఎక్కడికి వచ్చిందట? మందిరంలోకి వచ్చిందట. సరే, ఇంతకు ప్రత్యక్ష గుడారంలో ఏమొచ్చింది? మళ్ళీ అక్కడికి రండి ఒకసారి, నిర్గమాకాండానికి రండి. నిర్గమాకాండం 40వ అధ్యాయం 34 చూడండి. మళ్ళీ అక్కడికి ఏమొచ్చింది? ఇందాక మోషే గుడారం కట్టాడు కదా, ఇంతకు మోషే గుడారం కట్టిన దగ్గర ఆ దాని లోపలికి ఇంతకు ఏది వచ్చింది? యెహోవా వచ్చాడా? ఇంకెవరైనా వచ్చారా? చూడండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు, అది కూడా అదే అన్నాడు, తేజస్సు. తేజస్సు యెహోవా కాదు, తేజస్సు. యెహోవా యొక్క తేజస్సు అది. యెహోవా వేరు, యెహోవా తేజస్సు వేరు. యెహోవా వేరు, యెహోవా తేజో మహిమ వేరు. ఇంతకీ ప్రత్యక్షపు గుడారానికి వచ్చిన తేజస్సు ఎవరు? ఆ యెహోవా తేజస్సు ఎవరు? రాజుల గ్రంథంలోకి వచ్చిన ఆ యెహోవా తేజస్సుతో కూడిన ఆ మహిమ ఎవరు ఇంతకీ? హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తున్నాడు, చూడండి ఒకసారి. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ ఎన్నో విషయాలని ఆయన ఉటంకించుకుంటూ వచ్చాడు. వచ్చి 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, తొందరపడకండి, 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఎవరాయన? ఎవరు? హూ ఈజ్ హీ? ఎవరాయన? ఆయన మీన్స్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. యేసు ఎవరో చెప్తున్నారు. యేసు, ఆయన అనగా యేసు దేవుని మహిమ. దేవుడు అంటే యెహోవా. దేవుడు అంటే ఎవరు? యెహోవా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. అది ఇందాక మనం విభజించాం, మళ్ళీ ఇక్కడ కలుపుతాం. ఇందాక తేజో మహిమ ఏమని చెప్పుకున్నాం? తేజస్సు, మహిమ. ఇక్కడ ఆ తేజో మహిమ ఎవరు ఇక్కడ చెప్తున్నారు? దేవుని తేజస్సు యొక్క, చదవమ్మా, దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతత్వం. ఇంతకీ యెహోవా తేజస్సు, యెహోవా మహిమ, యెహోవా వాక్కు అంటే ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు. అంటే ఇంతకీ మందిరంలోకి వచ్చింది ఎవరు? యేసే. ప్రత్యక్ష గుడారంలోకి వచ్చింది ఎవరు? ఉనిపేసున్నాడు, క్రిస్టోఫ్ అని అంటారు దీని. అంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఎప్పటి ప్రత్యక్షత? మరి ఉన్న పెద్ద పెద్దోళ్ళు ఎవరు ఇంకా పొట్టలేదు అప్పటికి. అప్పటికే యెహోవా తేజస్సు, అప్పటికే యెహోవా మహిమ ఉందట. నిజంగా మీరు చూడండి, హలో. అందుకనే యేసుక్రీస్తు వారు నిన్నగాక మొన పుట్టినోడు కాదు అని మలాకీ గారు మాట్లాడుతూ, మలాకీ గ్రంథకర్త ఏమన్నాడు చూడండి ఒకసారి. మీరు అందరూ కూడా మీ బైబిల్స్ని తెరచి, బైబిల్లో మలాకీ అనేటువంటి చిట్ట చివరి పుస్తకం మనందరికీ తెలుసు. ఆయనే చిట్ట చివరి యూదా ప్రవక్త, 400 సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి ప్రవక్త. ఆయనే కాదు,
మలాకి కానీ, జకరియా కానీ, మీకా కానీ, వీళ్ళందరూ కూడా ఆయన ఎవరు అని మాట్లాడుతూ మీకాకు వద్దాం. ఒకసారి మీకాకు వచ్చి తర్వాత అక్కడికి వెళ్దాం వీలైతే. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, ఎందుకంటే బెత్లెహేములు 2 ఉన్నాయి. గలిలీలో ఒక బెత్లెహేము ఉంటుంది, అది యెహోషువే చెప్తాడు దాని గురించి. గలిలీయనందు గల బెత్లెహేము అంటాడు. అందుకే క్లారిటీ ఇస్తాడు. ఎఫ్రాతా అంటే కాలేబు గారి భార్య. అది మీకు దినవృత్తాంతాల్లో కనిపిస్తుంది. దానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఎందుకంటే కాలేబు గారు నాకు కావాలి అదంతా అని చెప్తాడు. అప్పుడు యెహోషువ కాలేబుకి ఇస్తాడు. అందుకని వాళ్ళ ఆవిడికి కాలేబు గిఫ్ట్గా ఇస్తాడు. వాళ్ళ ఆవిడ పేరు ఎఫ్రాతా. కాబట్టి ఇదంతా నేనేదో కల్పించి చెప్తుంది కదా, మీరు దినవృత్తాంతాలు చదువుకోండి, తర్వాత యెహోషువ గ్రంథం చదువుకుంటే మీకు క్లారిటీగా అర్థమైద్ది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవు నీలో నుండి వచ్చును. ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఒకడు వస్తాడు మీలోకి. అతను ఎవరంటే వస్తాడు అన్నాడు కాబట్టి ఇప్పుడు లేడు అనుకోకండి. మళ్ళా వస్తాడు అని అన్నాడండి, ఇప్పుడు లేడు, అప్పుడు ఎప్పుడో వస్తాడు, ఇప్పుడు ఆయన లేడు, కొత్తగా వస్తాడేమో అని అనుకోకండి. నీలో నుండి వస్తాడంటే నీ తర్వాత ఉండేవాడు, నువ్వే పెద్దోడివి, నీ తర్వాత వస్తాడు, నీ సంతానం అని అనుకోకండి. మళ్ళీ చదువుతామంట. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలు నీలో నుండి నాలో నుండి వచ్చాడు కాబట్టి వచ్చినవాడు చిన్నోడు, నీ పెద్దోడు అని అనుకోకండి. ఆయన ఎవరంటే పురాతన కాలము మొదలుకొని ఇప్పటోడు కాదు. అసలు ఆయన మిమ్మల్ని ఏలబోయేవాడు ఇప్పటోడు కాడు. పురాతన కాలం, ఫ్రమ్ యాన్షియంట్ డేస్. ఇప్పటోడు కాదు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం. అర్థమవుతుందా? ఇప్పటోడు కాదు, రాబోయేవాడు కాదు, ఇప్పుడు లేనోడు, అంతకంటే కాదు. ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఎలా ఉన్నాడట? ప్రత్యక్షతలు ఎన్నోసార్లు జరిగినాయి అట. అవునా? మాకు ఎక్కడ ఈ పాత నిబంధనలు ఏడ కనపడదు కదండి. క్రొత్త నిబంధన సరిగ్గా చదివితే అర్థమైంది పాత నిబంధనలో యేసు ప్రత్యక్షతలు ఎక్కడెక్కడ జరిగాయి, ఎలా జరిగాయని. ఎందుకంటే యెహోవా ప్రత్యక్షమయ్యాడు మనం చెప్పుకున్నాం. కానీ యేసే క్లారిటీ ఇచ్చాడు. ఆయన స్వరూపమును ఆయన స్వరమును, పాట కూడా విన్నారు కదా, ఇంత చక్కని పాట. మీరు ఏ కాలం అందైనను ఆయన స్వరం వెళ్ళలేదు, స్వరం. సో యెహోవా పేరిట కొన్నిసార్లు దేవదూతలు వచ్చినాయి, యెహోవా పేరిట కొన్నిసార్లు అసలు డైరెక్ట్గా యేసుక్రీస్తే ప్రత్యక్షమయ్యాడు. అందుకే యెహోవా తేజోమహిమ ఆయన పాలెము మధ్యలోనికి వచ్చాడు. ఆయన్ని ఇప్పుడు ఏం చేశాడంటే ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు ఇప్పుడు దేవుడు, యెహోవా యొక్క తేజోమహిమని. ఇప్పుడు మళ్ళీ హెబ్రీ పత్రిక రండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే తిమోతికి బాగుంది, ఇంకా బాగుంటుంది. పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ 1 తిమోతి 3వ అధ్యాయం 16 ఏమన్నాడు చూడండి. 1 తిమోతి 3:16 ఏమన్నాడు చూడండి. 1 తిమోతి 3:16 ఏమన్నాడు చూడండి. నిరాక్షేపముగా అంటే ఆక్షేపం అంటే అడ్డుకోలు, నిరాక్షేపం అంటే నిరాటంకముగా, డౌటే లేకుండా అని అర్థం. ఇంగ్లీష్లో చెప్పిన డౌట్ లేదు రైక, డౌట్ లేకుండా. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడై, ఎలాగయ్యాడట? సశరీరుడై. ఇంగ్లీష్లో అయితే బాడీలీ అంటే అర్థం అంటే బాడీగా మారి. గ్రీక్లో అయితే సొకాటికోస్ అంటే అర్థం అంటే బాడీగా, శరీరాన్ని దాల్చి, మాంసాన్ని దాల్చి, మనలాంటి బాడీని సెట్ చేసుకొని. తెలుగులో శరీరుడు అంటే శరీరుడయ్యాడని. మళ్ళీ చదివండి, ఆయన సశరీరుడై అంటే బాడీగా మారిపోయాడట. బాడీ తెచ్చుకున్నాడట. బాడీ మీకు అందరికీ తెలుసండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట చెప్తే, ఇప్పుడు ఆక్సిజన్ ఉందనుకోండి. మనకి చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటాం కదా, మొత్తం 3 రకాలు ఉంటాయి. ఒకటి ఎయిర్ ఫామ్ ఉంటుంది, అంటే ఏంటి? వాయు రూపం, వాయు పదార్థం. చిన్నప్పుడు చదువుకుంటాం కదమ్మా మనం. వాయు పదార్థం. రెండోది ద్రవ పదార్థం. మూడోది ఘన పదార్థం. వాయు పదార్థం అంటే లైక్ ఎయిర్, ద్రవ పదార్థం అంటే లిక్విడ్, ఘన పదార్థం అంటే సాలిడ్ ఫామ్. ఒకటే, మూడిట్లో ఉండేది ఒకటే.
ఎయిర్లో ఉండేది, లిక్విడ్లో ఉండేది, సాలిడ్లో మొత్తం ఒకటే ఫామ్ మార్చుకుంది అంతే. అలానే యెహోవా యొక్క తేజో మహిమత ఫామ్ మార్చుకుందట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పింది, ఒక ఆక్సిజన్ మీరు తీసుకుంటే లిక్విడ్ ఆక్సిజన్గా మార్చొచ్చు. తెలుసా మీకు ఆక్సిజన్ని? మీరు అప్పుడప్పుడు ట్యాంకులు తీసుకుని వెళ్తుంటారు హాస్పిటల్లోకి. లిక్విడ్ ఆక్సిజన్ అంటే కనిపించని ఆక్సిజన్ని లిక్విడ్ ఫామ్లోకి, ద్రవ రూపంలోకి మారుస్తారు ఆక్సిజన్ని. అది ఆక్సిజనే, లిక్విడ్ ఆక్సిజన్ అంటారు దాన్ని. లిక్విడ్ ఆక్సిజన్ అంటే ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్గా మారుస్తారు. నీళ్ళలాగా మారిపోతుంది. వాయు రూపంలో ఉన్న ఆక్సిజన్ని నీళ్ళ రూపంలోకి మారుస్తారు. దాన్ని లిక్విడ్ ఆక్సిజన్. నీళ్ళ రూపం అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా, ద్రవ పదార్థంగా మారుస్తారు దాన్ని. అలానే వాయు రూపంలో ఉన్న యెహోవా తేజో మహిమట సాలిడ్ ఫామ్లోకి వచ్చిందట. అంటే బాడీగా ఘన పదార్థమైన శరీరంగా మారిందట. అదే చెప్తున్నట్టు చదవండి. దైవ భక్తిని గూర్చిన మర్మం అంటే ఏంటి? సీక్రెట్, హిడెన్ ట్రూత్. అంటే ఒక ట్రూత్ ఉంది, ఒక హిడెన్ ట్రూత్ ఉందట మనందరికీ. అంటే ఒక మర్మం ఉందంట మనందరికీ. ఆ మర్మం ఏంటంటేనంట ఆయన. ఎవరు ఆయన? పైనుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఓ చాలానే చెప్పాడు ఆయన గురించి పైన. ఫైనల్గా చెప్పన్నాడు, ఆయన సశరీరుడై మన దగ్గర. ఇప్పుడు ప్రత్యక్షత శరీర రూపంలో జరిగిందిరా. గతంలో మందిరంలో జరిగింది ప్రత్యక్షత. ఇంకా వెనక్కి వెళ్తే ప్రత్యక్షపు గుడారంలో జరిగింది ఆయన ప్రత్యక్షత. ఇంకా వెనక్కి వెళ్తే సీనాయి కొండ మీద జరిగింది ఆయన ప్రత్యక్షత. ఇప్పుడు మాత్రం ఆయన ప్రత్యక్షత శరీరాన్ని దాల్చి భూలోకానికి వచ్చింది అని చెప్తున్నాడండి. అంటే మన దగ్గరికి వచ్చినోడు సామాన్యుడు కాదు, మనతో కలిసి తిరిగినోడు సామాన్యుడు కాదు, అమ్మ రొమ్ము పాలు తాగిన ఆ పసిబాబు సామాన్యుడు కాదు, యోసేపు భుజాల మీద ఆడుకున్నవాడు సామాన్యుడు కాడు, ఈ నేల మీద సంచరించిన వాడు, ఈ నీళ్లను తాగినవాడు, ఈ గాలిని పిలిచినవాడు, మనందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చినవాడు, ఉమ్మి వేయించుకున్నవాడు, సిలువెక్కినవాడు సామాన్యుడు కాడు. సశరీరుడైన యెహోవా తేజో మహిమాయన. అలాంటి వాడి భూలోకానికి వచ్చారట. వచ్చి మందిరంలో నుండి ఆ తేజో మహిమ ట్రాన్స్ఫర్ అయ్యి శరీరాన్ని దాల్చి మనతో కలిసి చేతుల్లో చెయ్యేసి తిరిగాడట. మనతో కలిసి పడుకున్నాడట. మనతో మీన్స్ అపోస్తులు మానవులే కదా. మనతో అంటే దాని అర్థం ఏంటంటే మన మానవ జాతితో, మన హ్యూమన్ రేస్తో, మన హ్యూమన్ కైండ్తో ఆయన వచ్చి సరదాగా మాట్లాడేవాడట. మనతో మన మీద కోప్పడ్డాడట, మన మీద ప్రేమ చూపించాడట, మనల్ని ఆయన రొమ్మున యోహాను రూపంలో ఆన్పించుకున్నాడట, మనతో పాటు సరదాగా అన్నం తిన్నాడట, మనలానే తిరిగాడట, మన కాళ్ళు పట్టుకొని కడిగాడట, మనలానే వచ్చాడట. ఆహా ఎంత గొప్పది. ఒక అక్బర్ లాంటోడు, ఆ రోజుల్లో అక్బర్ ఏం చేసేవాడంటే మారు రూపం వేసుకొని వచ్చేవాడు. గబక్కన రాజ్యం ఎలా ఉందో తెలుసుకుందాం. అబ్బా అక్బర్ గారి గురించి గొప్ప గొప్ప చరిత్రలు చదువుకునే వాళ్ళం మనం ఆ గుంటూరు జీజీహెచ్కి కట్టుకుంటే ఎవరో పెద్ద మనిషి కౌంటర్ ఎవరో మొత్తానికి ఆ జీజీహెచ్ మీన్స్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పెద్ద ఆయన రోగి రూపంలో వచ్చారట. రోగి రూపంలో ఎలా ఉందో తెలుసుకుందాం. దానికి మామూలు హెడ్లైన్స్ లేవు అసలు. ఇంత గొప్ప బాధ్యత కలిగిన వాడా, ఇంత గొప్ప అధికారులు ఉన్నారా మా గుంటూరులో, మాటలు పేపర్లో కటింగ్లు ఫోజులు ఏంటి. ఒక రోగిలాగా 10 నిమిషాలు యాక్షన్ వేసుకొని వచ్చి డాక్టర్లు ఎట్ట పని చేస్తున్నారు అని తెలుసుకోవడానికి వచ్చిన ఈయన పెద్ద గొప్పగా చెప్పేస్తున్నారు ఈయన గురించి. మరి ఏకంగా తన మహిమను పూర్తిగా తీసేసుకొని ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చేసాడే ఆ సశరీరుడై యెహోవా తేజో మహిమ. మరి ఆయన గురించి ఏం మాట్లాడాలి? ఆయన మాత్రం ఎలాగయ్యాడు తెలుసా? 2 చెక్కలు 3 సిలువలు మోయలేనివాడిగా మారిపోయాడు ఆయన. ఎలా మారిపోయాడు? ఇప్పుడు ఇందాక నేను చెప్పిన జీజీహెచ్కి వచ్చినోడు కూడా కర్ర పట్టుకుని కుంటోళ్ళలానే వచ్చాడు, కానీ ఈయన మాత్రం అభినందించాడు. మరి ఇప్పుడు ఆయన బాడీ ధరించుకొని కుంటోళ్ళలానే సిలువ తెచ్చుకున్నాడు. మరి ఆయన ఎందుకు గిట్టనోడైపోయాడు? ఆలోచించాలి. సామాన్యుడు కాదు, మనతో పాటు తిరిగాడు ఆయన. అందుకనే బైబిల్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు గురించి ఒక మాటలో చెప్పాలంటే సారాంశం మీకు ఒకటే వచ్చింది. గాడ్ ఈజ్ అబోవ్ అస్, దేవుడు మన పైన ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇన్ అస్, దేవుడు మనలో ఉన్నాడు. తండ్రి అందరికీ పైగా ఉన్నాడు, కుమారుడు మనతో పాటు నడిచాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వచ్చాడట? కొరింథియన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ నెంబర్ 3 verse number 16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని. అంటే దేవుడు ఆత్మ ఎక్కడ నివసిస్తుంది? ఇప్పుడు మనలో. నిజమా?
అంటే దేవుడు అంత దూరం నుంచి ఇంత లోపలికి వచ్చేసాడా? ఆకాశం నుంచి కొండ మీదక, కొండ మీద నుంచి పాలెం వెలుపలక, పాలెం వెలుపల నుంచి పాలెం మధ్యక, పాలెం మధ్యలో నుంచి మానవుడిగా యేసు రూపంలో దేవుడైన వాక్యమైన ఆ దేవుడు, కుమారుడైన ఆ దేవుడు, యెహోవా యొక్క అద్వితీయ కుమారుడైన ఆ దేవుడు యేసుగానా? యేసు ద్వారా పంపబడిన పరిశుద్ధాత్మ మనలోనా? చూడండి ఒకసారి ఎక్కడికి వచ్చేసాడు చూడండి ఆయన. సొలొమోను దేవాలయం కట్టి బంగారంతో నింపిపడేశాడండి ఆ దేవాలయాన్ని. మీ అందరికీ తెలుసు ఎంత బంగారమో తెలుసా? బంగారనట పోస్తేనట ఏ భాగానికి కూడా బంగారం అంటకుండా పోలేదట. ఒకసారి తీయండి అది రాజుల గ్రంథంలో ఆ మహానుభావుడు నిజంగా రాజుల గ్రంథంలో సొలొమోను చాలా గొప్ప మాట మాట్లాడతాడు. ఆ గొప్ప మాట ఏంటంటే, అయ్యా దేవా, నేను నీకు ఒక మందిరాన్ని కట్టదలిచాను. ఆ మందిరం ఎలా ఉంటుందంటే 6వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 22. ఆ మందిరాన్ని ఎలా కట్టాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 22. ఏ భాగమును విడిచిపెట్టకుండా అంత మందిరం అంతా బంగారంతో పొదిగించేసాడటండి. ఏంటండి ఎలా కట్టాడు బంగారం? ఏ భాగం విడిచిపెట్టకుండానట మొత్తం బంగారంతో కప్పేశాడట, మొత్తం బంగారంతో పొదిగి పడేశాడట. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారాన్ని కరిగించి బకెట్లలో పోసి లోపల కింద జల్లిస్తే మొత్తం బంగారమయం అయిపోయిందండి. అలా కట్టాడు మందిరాన్ని. అంత గొప్ప మందిరాన్ని దేవుడు కడితే అప్పుడు కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? హస్తకృతాలయాలలో నేను నివసించను, కానీ నాకు ధూపం వేసుకో. ధూపం అయితే ఓకే. అంటే బంగారు మందిరాలను కట్టించినటువంటి ఆ కట్టినా ఉండనటువంటి ఆ దేవుడు ఈరోజు ఎవరిలో ఉంటున్నాడట? ఎవరిలో ఉండటానికి ఇష్టపడుతున్నాడట? మనలో. అంటే మీలో ఎవరికైనా సెవిరి బంగారం ఉందండి ఇక్కడ? ఒక కేజీ బంగారం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే మహానుభావులు కాస్త చేతులు పైకి ఎత్తండి. ఒక కేజీ కష్టం కదా, అంత సీన్ లేదు కదా. చాలామంది అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు, చెవులకి ఒక బంగారపు దిద్దులు లేక, కమ్మలు లేక పిచ్చి పెట్టుకొని వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు ఇక్కడ లెక్క అయితే అన్నీ పిచ్చిగా తేలుతాయి. ఏదో మార్కెట్కి పోయి ఏదో 20 రూపాయలకి 50 రూపాయలకి ఈ మధ్య 1 గ్రామ్ గోల్డ్ అని కొత్తగా వచ్చినాయి కదా, అవి ఏదో పాపం లేవు, మరి ఏం చేస్తాం పాపం. బోసిగా ఉంచుకోలేక చూసే వాళ్ళకి ఏమనుకుంటారోనని షాపుకి పోయి పాపం భర్త పరిస్థితి బాగోక, భర్త ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న మహిళలు పాపం పోన్లే మా ఆయన అంటే ఇప్పుడు యాడ్ తెచ్చేస్తాడు, బంగారం రేట్లు పెరిగిపోయినాయి, ఏదో మనమే సర్దుకోవాలని చెప్పి పిచ్చి ఆభరణాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి. పాపం తప్పు కాదు, అది మంచిది. అంటే సెవిరి బంగారం కూడా కొనుక్కోలేని మాలోకొచ్చాడా? బంగారంతో మోపబడిన దేవాలయం వద్దు అదొద్దు. బంగారంతో ఏ భాగం విడిచిపెట్టకుండా పొదిగాడే ఆ బంగారు దేవాలయం వద్దు. గ్రాము బంగారం లేని నువ్వే కావాలి నాకు. సెవిరి బంగారం కూడా కొనలేని నువ్వే కావాలి నాకు. పిల్లలకి బంగారం కొనిద్దామని ఆశలున్నా కొనిచ్చుకోలేని బీద బ్రతుకులైన మీరే కావాలి నాకు. మన లోకట పరిశుద్ధాత్మకి మళ్ళా చదవమ్మా 3:16 మళ్ళా చదవమ్మా. అది మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు. అంత బంగారపు దేవాలయంలోనే నేను దూపం వేసుకో పక్కెళ్ళిపో అన్నాడు. మన దగ్గరికి వచ్చేటప్పటికేమో లేదు మీలో ఉంటాను అంటున్నాడు ఆయన. నిజం చెప్పండి, ఈరోజు ఎంత పెద్ద దేవాలయాన్ని దేవుడు మనకిస్తే మనలోనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు, దేవుని ఆలయం ఇది అని చెప్తే ఈ దేవాలయాన్ని ఎంతమంది జాగ్రత్తగా కాపాడుకుంటూ రోజు శుభ్రం చేస్తున్నారు చెప్పండి, ఉన్నారా? ఒకప్పుడు ఆ దేవాలయంలోనండి, ఒకప్పుడు సొలొమోను కట్టించాడు దేవాలయం. ఆ దేవాలయంలో మందు తాగినోడు గనక పొరపాటున వస్తే ఆడి పని అయిపోయినట్టే. లేవికాండం 10:8 ఉంటుంది, ఒకసారి చదవండి, పని ముగించేసుకుందాం, చలిగా ఉంది కదా, 10 నిమిషాలు. లేవికాండం 10వ అధ్యాయం 8. ఒకప్పుడు ఆ మందిరం, ప్రత్యక్షపు గుడారం అనే ఆ మందిరం, సొలొమోను దేవాలయం అనే ఆ మందిరం ఒకప్పుడు ఎలా ఉండేది చూడండి. 10:8. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా అన్నాడు, నీవు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు చావకుండునట్లు, అంటే నువ్వు చావకూడదంటే నీవును నీ కుమారులను
ద్రాక్షారసాన్ని కానీ మద్యాన్ని కానీ తాగకూడదు. అంటే మందు తాగిన వాడు నా దేవాలయానికి రాకూడదు, దేవుడి శాసనం. ఇంకోటి ఇదే 10వ అధ్యాయం 1-2 వచనాల్లో అహరోను కుమారులు వేరొక పొగ తీసుకొని వస్తారు. వేరొక అగ్ని, అన్య అగ్ని అని అంటారు అక్కడ దాన్ని. అహరోను కుమారులకు అబీహు నాదానును తమ తమ ధూపం అంటే అర్థం ఏంటి? ధూపం అంటే ఏంటి? పొగ. ధూపం అంటే పొగ. అంటే మనం చిన్నప్పుడు సాంబ్రాణి వేసేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా పిల్లలకి, చిన్న పిల్లలకి తల పూసుకున్నప్పుడు, తల స్నానం చేసినప్పుడు ఆరటానికి ఇప్పటికీ కూడా మన తల్లులు, మన నాన్నమ్మలు ఏం చేస్తారంటే ధూపం వేస్తారు, పొగ, సాంబ్రాణి, అలా ధూపం వెలిగిస్తుంటారు అనమాట. అలాగ ధూపార్తి అంటే పొగ వేయాలి అక్కడ, పొగ. దాని పొగ అంటే బాగోదు కనుక సంస్కృత పదంలో ధూపము అని పిలిచాను అంతే. కానీ పామర భాషలో చెప్పాలంటే ఏంటది? పొగ. చదవనా? ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములను వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని. అంటే ఆ పొగ దేవుడు అడిగిన పొగ కాదు, వేరొక పొగ వచ్చింది. జాగ్రత్తగా, వేరొక పొగ వచ్చింది. అప్పుడు ఏమైందట? యెహోవా సన్నిధి నుండి బయలుదేరి ఇద్దరిని కాల్చిపడేసిందట. అంటే జాగ్రత్తగానండి, యెహోవా మందిరంలోకి వేరొక పొగను తీసుకొని వస్తే యెహోవా ఏం చేశాడు? చంపేశాడు. యెహోవా మందిరంలోకి మద్యం దాకొస్తే ఏం చేస్తానన్నాడు? 8వ వచనంలో చంపేస్తున్నాడు. మరి ఇప్పుడు జాగ్రత్తగా, మరి ఇప్పుడు దేవాలయం ఏది చెప్పండి? మనమే దేవుని. అరే మందు తాగినోడే దేవాలయానికి రాకూడదంటే మనం ఆ మందునే ఈ దేవాలయంలో పోసేస్తున్నాం, అంతేనా? మందుబాబులు ఎవరైనా ఉన్నారు పొరపాటున ఇక్కడికి దారి తప్పి వచ్చిన వాళ్ళు? ఏమనుకోకుండా అన్నదమ్ములారా, మిమ్మల్ని కించపరచాలన్న ఉద్దేశం కానే కాదే. మీరు చేస్తున్న ద్రోహం, మీరు చేస్తున్న పాప గురించి మాట్లాడుతున్నా నేను. మందు తాగినోడు దేవాలయానికి రాకూడదని దేవుడు అంటే ఆ మందునే తీసుకొని దేవాలయం లోపలే పోసేస్తున్నాం మనం. ఎంత పాపం ఇది! వేరొక పొగ దేవాలయంలోకి తేకూడదని దేవుడు అంటే ఒక 12 సిగరెట్ల పొగని ఈ దేవాలయంలోకే వదులుతున్నాం మనం, అంతేనా? ఇప్పుడు సిగరెట్ తాగుతున్నాం అంటే అర్థం ఏంటి? బీడీ కట్టో, సిగరెటో, ఇంకోటో గంజాయో ఇలా తాగుతున్నాం అంటే అర్థం ఏంటి? ఏం పంపిస్తున్నావు లోపలికి నువ్వు? అడిగిన పొగ, అడగని పొగ, వేరొక పొగ వెళ్తుంది లోపలికి. వేరొక పొగ వెళ్ళినందుకు 2 వేసేసాడు గతంలో. మరి ఆ వేరొక పొగ రోజుకు 12 సార్లు 60 సంవత్సరాల నుంచి పంపుతున్నావు. నిన్నేం చేయాలి చెప్పు దేవుడు? ఒక్కసారి మద్యం దాకా వచ్చినందుకు వాడిని వేసేస్తానన్నాడు. నువ్వు రోజుకు పొద్దున పెగ్గు, సాయంత్రం పెగ్గు, ఏదో జలుబు వచ్చినప్పుడు టానిక్ వేసినట్టు. నిన్నేం చేయాలి చెప్పి ఇప్పుడు దేవుడు? మరి నీలో ఉండటానికి దేవుడు వస్తే ఇదా నువ్వు దేవుడికి చేస్తున్న సత్కారం? నీలో ఉంటాను రా, నాకు ఆ బంగారపు దేవాలయం వద్దురా అంటే ఇదా నువ్వు దేవుడికి ఇచ్చే అతిథి గౌరవం? సరే, ఇప్పుడు స్త్రీలు అనుకోవచ్చు, మేము బతికిపోయామండి బాబు, మేము ఏ పొగ తాగం, ఏ మద్యం తాగం. నువ్వు అంతకంటే పెద్ద పాపం నీది. ఏ పాపం? లెగిస్తే 24 గంటల కప్ప కళ్ళు తెరిచినట్టు తెరిచి సీరియల్ ముందు కూర్చుంటావు కదా. నువ్వు దేవుడికి ఏం లోపల నువ్వు స్వత్తదు నువ్వే కదా, లేకపోతే దేవుడికి కూడా చూపిస్తున్నావు సీరియల్. ఆగుదేవా, ఎందుకు పాపం, కాసేపు కార్తీక దీపం చూడంటున్నావు దేవుణ్ణి. అంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఇప్పుడు సీరియల్ చూస్తుంటే ఎవరికి చూపిస్తున్నావు నువ్వు దాన్ని? అంటే దేవుడికి కూడానా? దేవుడికి కూడా బిగ్ బాస్లా? దేవుడికి కూడా జబర్దస్త్లా? మనం ఏమైనా తక్కువ తిన్నామా? ఎవరు పరిధిలో వాళ్ళు పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుడు అవ్వక దగ్గరయ్యాడు, మనకు గుర్తుపెట్టుకోండి. దేవుడు రాక వచ్చాడు చూడండి మన దగ్గరికి. ఆయన నివసించని ఆ దేవాలయం అంత పరిశుద్ధంగా కాపాడుకుంటే ఆయన నివసించే ఈ దేవాలయం ఇంకెంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి? జీవితాలను దేనికోసం ఖర్చు పెడుతున్నారు? దేవుడు ఉన్నాడని తెలుసుకోండి, మనలో పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడని తెలుసుకోండి. ఆయన దుఃఖపరిచే విషయాలు, ఆయన బాధ పెట్టే సంగతులను ఆయన ఎడల మీరు ప్రవర్తించకండి. ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడు వానికి ఏం లేదు, పాప క్షమాపణే లేదట. ఆలోచించుకోండి ఒకసారి. దేవుడు ఈ లోకానికి తెంచాడు. క్రీస్తు ఈ లోకానికి అవతారమూర్తి అయ్యాడు. అసలు అవతారం అనే పదం కూడా తప్పే నన్ను అడిగితే. ఎందుకంటే అవము అనగా దిగటము, తార అంటే నక్షత్రం. మనకు దిక్కు లేక, సమానార్థం లేక సమీపార్థం పెట్టాను అంతే మీకు. అవతారము, అవరోహణం, ఆరోహణం చిన్నప్పుడు చదువుకుంటాం కదా, అసెండెంట్ అండ్ డిసెండెంట్ అని. డిసెండెంట్, అవము అంటే దిగటం, అవరోహణం దిగటం, పైనుంచి కిందకు వస్తుంది అవరోహణం. ఆరోహణం అంటే కింద నుంచి పైకి. అవము తార అంటే నక్షత్రం. అంటే నక్షత్రం కిందకి దిగిందని అర్థం.
అసలు నక్షత్రం కూడా కాదు కిందకి దిగింది, నక్షత్రాన్ని కలిగించినోడు కిందకి దిగాడు. కలిగి ఉన్నది ఏదియో వితౌట్ హిమ్ నథింగ్ వాజ్ మేడ్ దట్ వాజ్ మేడ్. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అలాంటోడు కిందకి, అది దైవం, అది అవదైవం అనాలి, అవతారం కూడా కదా, అవదైవం. అది దైవం కిందకి దిగింది, వాక్యమైన దేవుడు కిందకి దిగాడు. మరి అలాంటి దేవుడు, అలాంటి క్రీస్తు మనతో పాటు నడిస్తే, మనతో పాటు ఉంటే, ఓ మానవుడా, నీ కోసం ప్రాణం పెడితే, నీ కోసం ఈ లోకంలో ఆయన పుడితే ఏం చేయగలుగుతున్నావు ఆయన కోసం? నువ్వు ఆలోచించు. ఎలా, ఏ మార్పు కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు? రేపు రండి మానవుడు ఎలా తయారయ్యాడో, ఆ దేవుడు ఆ దివ్యావతారాన్ని ఎలా దుర్వినియోగపరుచుకున్నాడో, చివరికి ఆ దివ్య పురుషుడు కోపానికి ఎలా బలవుతున్నాడో రేపు రాత్రి దిన మళ్ళీ మనం తెలుసుకుందాం. ఎందుకంటే చలిగా ఉంది కదా, వృద్ధులు, చిన్నపిల్లలు, ముసలోడు చాలామంది వచ్చారు. మీ ఆరోగ్యాలని చల్లగా ఉండాలి కనుక నేను ముగిస్తూ ఉన్నాను. రేపు పెందలకడ రండి, తొందరగా మనం స్టార్ట్ చేసుకొని తొందరగా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, లెట్ ప్రే అండ్ క్లోజ్ యువర్ ఐస్. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మాకన్నా తండ్రి, మీ పిల్లలందరికీ కూడా తండ్రి, ఏ విధంగా దూరమైన మీరు మీ తేజస్సుని, మీ మహిమను, మీ ప్రభావాన్ని, మీ ప్రసన్నతను, మీ మూర్తి మంతత్వాన్ని, మీ ప్రతి రూపాన్ని, మీ అద్దాన్ని మీ కుమారుడి రూపంగా ఈ లోకానికి పంపించారో మీ పిల్లలకు తెలియజేశాం. అవును తండ్రి, దశలుగా మా దగ్గరికి వచ్చారే. ఎంత ప్రేమించారు నాయన ఈ జాతిని. ఏమిచ్చిందయ్యా ఈ జాతి ఇంత ప్రేమించటానికి? మీకు వెన్నుపోట్లు తప్ప, మీపై తిరుగుబాట్లు తప్ప, మీకై అవిధేయత తప్ప ఏమిచ్చిందయ్యా ఈ మానవ జాతి? పుత్ర శోకం తప్ప మీకు కలిగింది మరి ఏమీయూ లేదు. పావన సుఖం మీరు ఎప్పుడూ అనుభవించలేదు, పుత్ర శోకం తప్ప. అలాంటి ఈ మానవుడిని మార్చాలని, అలాంటి ఈ దీనాత్మలను మార్చాలని కొండ మీదకు వచ్చారు, నిదానంగా పాలెం వెలుపలకు వచ్చారు, నిదానంగా పాలెం లోపలికి పంపించారు మీ మహిమని. ఆ తర్వాత నిదానంగా శరీరాన్నిచ్చి మీ తేజస్సు, మీ మహిమైన క్రీస్తుని ఈ లోకానికి పంపించారు. అంతటితో కాకుండా, మాతో కాకుండా మాలో ఉండాలని పరిశుద్ధాత్మని పంపించారు. నిజం తండ్రి, ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము, ఏనిచ్చినా మీ సుగుణంగా మారలేము. ఆయన వచ్చి, క్రీస్తు వచ్చి ఆదాములోకి వచ్చిన ఆ పాపాలను ఎలా తీసివేశాడో, ఆదాములోకి ప్రవేశించిన ఆ సిగ్గు, ఆదాములోనికి ప్రవేశించిన ఆ భయం, ఆదాములోనికి ప్రవేశించినటువంటి ఆరోపణ బుద్ధి, ఆదాములోనికి ప్రవేశించినటువంటి అవిధేయత లక్షణం ఏ విధంగా క్రీస్తు ఈ లోకంలో ఉన్న మానవుల్లో తీసివేసి ఒక కొత్త, నూతన, సరికొత్త, సనిర్వచనమైన సంఘాన్ని సృష్టించాడో, మీ కోరికలను, మీ ఆశల్ని, మీ సమస్తాన్ని ఎలా నెరవేర్చాడో రేపటి దినం మాట్లాడుకోబోతుండగా మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని, కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనయ్య డానియల్ అన్నగారిని, వారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి బైబిల్ రీసెర్చ్ సెంటర్ ధర్మవరం వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎందరో అన్నదమ్ములు, ఎందరో అక్క చెల్లెళ్ళు కష్టపడి వేల రూపాయలు ఖర్చు పెట్టి తలా రూపాయి వేసుకొని చిన్న పిల్లలతో సహా కష్టపెట్టారు. వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి రేపటి దినం మరిన్ని సంగతులు తెలుసుకునేలాగున మాకు తగిన బుద్ధిని, వివేకాన్ని సమస్తమును అనుగ్రహించమని, మీ దీనదాస్తులమైన మమ్మ భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్య పుణ్య సామాన్య అసామాన్య ఉత్కృష్ట మహోత్కృష్ట నామమున అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమెన్.